వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. రెండు 2014లో కట్టబోయే ఇళ్ళు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమన్నారు. నాకు చెప్పింది ఒకటే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది. అందుకని నేను అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అక్కడ ఆ విదేశాల్లో వాళ్ళకి ఎలా ఇళ్ళు చూసి స్టడీ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాను. వెంటనే ముఖ్యమంత్రి గారు ఖర్చైనా పర్వాలేదంటే ఆ టిడ్కో హౌసెస్ 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేశాం. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయాలి బ్రహ్మాండమైన హౌసెస్, కానీ గత ప్రభుత్వం వాటిని కంప్లీట్గా నాశనం చేసేసింది. అయినప్పటికీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని ఎలా చేయాలో గైడ్ చేస్తున్నారు. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చెప్తున్నాం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ నీడ అనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ చేశారు. అదే స్ఫూర్తిని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని తెలియజేస్తూ, పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాదు. భారతదేశ రాజకీయాల్లోనే నందమూరి తారక రామారావు గారు సమూల మార్పులని తీసుకొచ్చినటువంటిది. యువత, విద్యార్థి, మహిళ, రైతు, కార్మిక, కర్షకులందరికీ ఓ విధానాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో సామాన్యులని అందలం ఎక్కించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. 43 సంవత్సరాలైనా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించారు. ఈనాటి మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత లోకేష్ బాబు గారు కానీ ప్రజలకు సేవ చేయడానికే అధికారమైన ప్రతిపక్షమైన ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు. అందుకే ఈ 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44లోకి పార్టీ వస్తూ ఉంది. ప్రపంచ దేశంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తిని పెంచిన వ్యక్తి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నేను మనం చేస్తున్నాం. ఎవరైనా ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఆ నాయకుడి పైన, ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉండాలి. గత ప్రభుత్వం చూసాం, లక్షల కోట్ల పెట్టుబడులు మనం 2014 నుంచి 19కి అగ్రిమెంట్ చేసి లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకువస్తే గత ప్రభుత్వంలో అన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. ఇక్కడనే రామాయపట్నంలో 25,000 కోట్ల రూపాయలతో ఒక పేపర్ ఇండస్ట్రీ వచ్చింది, పారిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి ఒక అభిమానంగా ఉండేవాళ్ళం. నేను మా అన్న ఆ రోజు రమేష్ రెడ్డి గారితో ఉండేవాళ్ళం సినిమాల్లో ఉన్నప్పుడు. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు భారతదేశ ప్రపంచ దేశాన్నే అలీన దేశ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇందిరా గాంధీనే గడగడలాడించింది ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి ఆ రోజు మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలనే ఆమె గడగడలాడిస్తే ఆమెనే గడగడలాడించింది మన ఎన్టీ రామారావు గారు. మౌంట్ లిటెరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరపున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. విద్యా బుద్ధులకు, కొత్త వెలుగులకు మరియు భవిష్యత్తుకు బలమైన పునాది మౌంట్ లిటెరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఈ ఉగాది మరియు రంజాన్ పండుగలు విద్యార్థుల కొత్త లక్ష్యాలు, నూతన విజ్ఞానం, గొప్ప విజయాలతో తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాము. ఉగాది కొత్త ఆలోచనలకు, కొత్త శిక్షణకు శ్రీకారం. రంజాన్ శాంతి, క్రమశిక్షణ, సహనానికి ప్రతీక.
విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల మార్గదర్శనంతో విజయం తథ్యం. మా ప్రియమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు మరియు సిబ్బందికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మౌంట్ లిటేరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్, నెల్లూరు.